అని అంటాడు. కట్ చేస్తే జిహాన్ ఇంట్లో ఆంటీ స్టోరేజ్ రూమ్ వైపు వెళ్తూ డోర్ తెరిచి ఉన్న జిహాన్ రూమ్ వైపు చూసి రూమ్ లో లైట్స్ ఆఫ్ లో ఉన్నాయి. చూస్తుంటే జిహాన్ తన ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లి ఇంకా వచ్చినట్లేడు. డిన్నర్ కూడా బయటే చేస్తాడేమో. నాకు కాస్త రిలీఫ్ గా ఉంది. జిహాన్ ఫ్రెండ్స్ తో పాటు బయటికి వెళ్ళాడని మేడం తో చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు జిహాన్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. కట్ చేస్తే డువాన్ గంజాయి ఫైట్ చేస్తుంటే జిహాన్ చూస్తూ నించొని ఉంటాడు. ఆ గంజాయి డువాన్ మీద ఆగకుండా పంచులు చేస్తూ నువ్వు వాళ్ళని పడుకోబెట్టావా. డువాన్ ఆ గంజాయి చేసిన ప్రతి అటాక్ ని బ్లాక్ చేస్తాడు. ఆ గంజాయి గాడు మనోని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. నువ్వు వాళ్ళందరినీ నీ వీక్ పంచులతో ఓడించావా అని మాట్లాడుతుంటే డువాన్ నార్మల్ స్కిల్స్ తో వాడిని ఓడించాలని అర్థం చేసుకుని స్ట్రాంగ్ స్కిల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మనోడు వాడి వైపు చేతుల్ని మూవ్ చేస్తే ఆ గంజాయి గాడు మనోడి చేతుల్ని పట్టుకొని ఏం నీ దగ్గర ఏదైనా సీక్రెట్ అటాక్ ఉందా? అయితే నువ్వు దాన్ని యూజ్ చేసేదానికన్నా ముందే నేను నిన్ను నిద్రపుచ్చుతా అని వాగుతుంటే డువాన్ ఫాల్కన్ డ్రాప్ ని యూజ్ చేసి ఆ గంజాయి గాడి మీద తంతాడు. మనోడి దెబ్బకి ఆ గంజాయి గాడి నిద్ర ముబ్బు వదులుద్ది. మనోడి కిక్కు వాడి భుజం మీద తగిలి ఆ తగిలిన చోట ఎర్రగా కందుద్ది. మనోడు ఆ గంజాయి గాడి హెడ్ ని టార్గెట్ చేసి అటాక్ చేస్తుంటాడు. కానీ వాడు తప్పించుకొని ఉంటాడు. మనోడి చేతిలో వాడు తన్నులు తింటుంటే అక్కడున్న గర్ల్స్ చూసి ఏమైంది నువ్వు కనుక వాడిని ఓడించలేవా అని మూల నుంచి వాగుతుంటే అది విని గంజాయి గానికి మండి నోరు మూసుకోండి నేను నిద్రమత్తులో ఉన్నా లేకుంటే అని డువాన్ మీదకి వస్తుంటే డువాన్ అయితే ఆగు నేను నీ నిద్రమత్తు వదిలిస్తా అని వాడి తల పట్టి స్టన్ స్మాష్ యూజ్ చేసి గోడకేసి కొడతాడు. డువాన్ ఏమి ఇప్పుడైనా నిద్రమత్తు వదిలిందా లేదా? డువాన్ ఫైట్ చూసి జిహాన్ వీడు ఇంత బాగా ఫైట్ చేయగలడా అని అమేజ్ గా ఫీల్ అవుతాడు. పక్కన ఆ గ్యూమెన్ గాడు ఆ గంజాయి గాడి మీద పెట్టిన మనీ వేస్ట్ అని అనుకొని అక్కడే ఉన్న టార్గెట్ బోర్డు వైపు చూస్తాడు. పక్కన డువాన్ చేతిలో తన్ను తిన్న గంజాయి గాడు మళ్ళీ పైకి లేస్తుంటే డువాన్ సిట్టంగా ఉన్న ప్రాబ్లమే కనీసం అలా లేకుండా పడుకొని ఉండొచ్చు కదా అని మల్టీ స్ట్రైక్ డిస్ట్రాక్షన్ యూజ్ చేయబోతే ఆ గ్యూమెన్ ఆపు నువ్వు గనక తిరిగి ఫైట్ చేస్తే ఈ టార్గెట్ పిన్ వీడి గొంతులో దిగుద్ది. మనోడి జిహాన్ డేంజర్ లో ఉండడం చూసి ఫైట్ చేయడం ఆపుతాడు. ఆ గ్యూమెన్ రే గంజాయి నేను నిన్ను తన్ను తినడం కోసం నీ మీద మని పెట్టా అనుకున్నావా? మర్యాదగా సరిగా ఫైట్ చేయి. దాంతో ఆ గంజాయి గాడు జిహాన్ గురించి వరి అవుతున్న డువాన్ మీద అటాక్ చేసి డువాన్ దగ్గరికి వెళ్ళి డువాన్ మీద ఆగకుండా అటాక్ చేస్తూ ఇప్పుడు ఫైట్ చేసి చూద్దాం. నువ్వు ఇప్పుడు ఫైట్ చేస్తే నీ ఫ్రెండ్ ప్రాణాలు డేంజర్ లో పడతాయి అని డువాన్ ని కొడుతుంటాడు. జిహాన్ అది చూస్తూ డువాన్ గురించి వరి అవుతుంటే ఆ గ్యూమెన్ ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నావేమో ఒకటి మర్చిపోకు నువ్వు బుల్లి అయిన వీడియోస్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. నువ్వేదైనా ఎక్స్ట్రా చేశావనుకో నేను వాటిని మీ అమ్మకి పంపిస్తా. వాటిని తను చూస్తే తన జబ్బు ఇంకా పెరిగి కదలని స్థితిలోకి వెళ్తుంది అని అంటాడు. దీనివల్ల జిహాన్ ఏం చేయలేక ఆగిపోతాడు. గ్యూమిన్ ఆ గంజాయితో ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా? త్వరగా వాడి పని ముగి ఆ గంజాయి మనోని కొట్టడం ఆపి గొంతు పట్టుకొని పిసకడం స్టార్ట్ చేస్తాడు. మనోడు వీడు నా గొంతు పట్టుకున్నాడు. నాకు ఆ కాంగాడి వల్ల ఇది బాగా ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఇలా గొంతు పట్టుకుంటే చాలా త్వరగా అన్కాన్షియస్ అవుతా. నేను గనక ఇప్పుడు వీడి మీద అటాక్ చేస్తే జిహాన్ ప్రాబ్లం లో పడతాడు. ఆ గుమ్మిని గాడి చేతిలో వెపన్ ఉంది అంటే నేను వెపన్ మాస్టర్ యూజ్ చేయగలను అని ప్రజెంట్ సిచ్యువేషన్ ని అంచనా వేస్తుంటే ఆ గంజాయి ఎంతసేపు రా చావరని అయ్యా అని డువాన్ గొంతుని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే పక్కన జిహాన్కి ఆ గుమ్మిని గాడు అలా చెడ్డోడిలా ఎందుకు మారాడో గుర్తుకొస్తుంది. ఆ గ్యూమిన్ వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత జిహాన్ ఎప్పటిలాగానే గ్యూమిన్ దగ్గరికి వెళ్ళి గ్యూమిన్ ఇంటికి వెళ్దాం పదా. ఆ గ్యూమిన్ నువ్వు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళట్లేదా? జిహాన్ వెళ్ళాలి కానీ ఆ గ్యూమిన్ నీకే మేలు మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. అప్పటి నుంచి ఆ గ్యూమిన్ గాడు జిహాన్ తో మాట్లాడడం తిరగటం మానేసి ఆ తొట్టి గ్యాంగ్ తో తిరుగుతూ చెడు అలవాట్లు నేర్చుకుంటాడు. జిహాన్ ఒకరోజు గ్యూమిన్ చెడు సావాసం బట్టి చెడిపోతున్నాడని మారమని చెప్పినందుకు ఆ గ్యూమిన్ గాడు జిహాన్ ని బుల్లి చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా జిహాన్ తన ఫ్రెండ్ ని కోల్పోతాడు. తిరిగి ప్రెజెంట్ లో ఆ గ్యూమిన్ జిహాన్ తో వాడు చావగానే నెక్స్ట్ నువ్వు ఇక్కడి నుంచి అంత ఈజీగా పారిపోలేవు. దానికి జిహాన్ నాకు తెలుసు నేనప్పుడు భయపడి నువ్వు చెడు సావాసం పట్టావని తెలిసినా నిన్ను మార్చలేక పారిపోవాల్సి వచ్చింది. నేనప్పుడు పారిపోకుండా ఉంటే ఈ రోజు సిచ్యువేషన్ వచ్చేది కాదు. అందుకే ఈసారి నేను ఇక్కడి నుంచి పారిపోను అని ఆ గుమ్మిన్ గాడి హ్యాండ్ ని బలంగా పట్టుకుంటాడు. మీకు తెలుసా మన జిహాన్ కనిపించేంత వీక్ ఏం కాదు. ఇందాక స్కూల్ నుంచి వచ్చేటప్పుడు జిహాన్ డువాన్ తో నేను కేవలం స్టడీ క్లాసులకే కాదు చాలా క్లాసులకే వెళ్ళా అని అన్నాడుగా. ఇందాక ఆంటీ స్టోర్ రూమ్ లోకి వచ్చింది. అక్కడి నుంచి వెళ్తుండగా చూసుకోకుండా ఒక మెడల్ ని కింద పడేయబోతుంది. ఆ మెడల్ జిహాన్ కి టాయ్క్వాండో నేర్చుకున్నందుకు వచ్చుంటుంది. మన జిహాన్ ఒక టాయ్క్వాండో మాత్రమే కాదు బాక్సింగ్, స్క్వాట్స్మాన్షిప్, ఆకిడో ప్రతి ఫైటింగ్ స్కిల్ ని నేర్చుకొని ఉంటాడు. మన జిహాన్ గెలుచుకున్న మెడల్స్ తో ఒక బాక్సింగ్ నిండిపోయి ఉంటుంది. మన జిహాన్ గొర్రె చర్మం వేసుకున్న తోడేలు. మనం తిరిగి డువాన్ వాళ్ళ ఫైట్ దగ్గరికి వస్తే ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ గంజాయి గాడు షాక్ అయి చూస్తుంటారు. వాళ్ళ షాక్ కి కారణం మన జిహాన్
పక్కన మన జిహాన్ ఆ గుమ్మిని గాడి షర్ట్ని పట్టి నేలకేసి కొట్టి కదలకుండా పట్టుకుంటాడు. మన డువాన్ జిహాన్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. జిహాన్ ఆ టార్గెట్ పెన్ని ఆ గుమ్మిని గాడి గొంతుకు పెట్టి సారీ నేను ఇప్పుడు బానే ఉన్నా అని డువాన్కి సిగ్నల్ ఇస్తాడు. అంతే మన డువాన్ మల్టీ స్ట్రైక్ డిస్ట్రాక్షన్ యాక్టివేట్ చేసి ఆ గంజాయి మీద అటాక్ చేస్తాడు. ఆ గ్యూమెన్ గాడు అలా చెడ్డోడిలా మారటానికి కారణం అసూయ. గ్యూమెన్ వాళ్ళ మదర్ ఫినరల్ తర్వాత గ్యూమెన్ తిరిగి స్కూల్కి వస్తాడు. అప్పుడే హ్యాపీగా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న జిహాన్ని చూసి జిహాన్కి అమ్మ ఉంది, హ్యాపీనెస్ ఉంది, తనకి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అది సరిపోదన్నట్లు తను ఏదైనా చేయగలడు అని గ్యూమెన్ కి జిహాన్ మీద అసూయ కలుగుద్ది. మరి అలాగని గ్యూమెన్ వాళ్ళ అమ్మ చనిపోయిందని జిహాన్ ఏం హ్యాపీగా లేడు. తను లోపల బాధపడుతున్నాడు, బయటికి చూపించట్లే అంతే. అలా జిహాన్ దగ్గర ఉంది నా దగ్గరే లేదు అని గ్యూమిన్ లో మొదలైన ఆ అసూయ చిన్న చిన్నగా ద్వేషంగా మారుద్ది. ప్రజెంట్ లో డువాన్ ఆ గ్యూమిన్ గాడి చెంచాలందరినీ పడుకోబెట్టుండడం చూసి ఆ గ్యూమిన్ గాడి పిచ్చి పీక్స్ కి వెళ్తుంది. కోపంలో ఎమోషన్స్ కంట్రోల్ తప్పడం అని అంటారుగా, అది ఆ గ్యూమిన్ గానికి అవుద్ది. అక్కడ ఉన్నోళ్ళ మీద అరుస్తూ ఏమ్రంతా పడుకొని ఉన్నారు లెగర్రి, నీ అయ్యా నేను మీ మీద ఎంత ఖర్చు పెట్టానో తెలుసా, మీరు ఒక్కరిని ఓడించలేరా, మీరంతా ఏదానికి పనికిరాని చెత్తనా కొండ్లు అని పరిగెడుతూ మనోడు కొట్టకుండా వదిలేసిన ఆడోళ్ల దగ్గరికి వెళ్లి జుట్టు పట్టుకొని ఏమే వెళ్ళండి, వెళ్ళి ఫైట్ చేయండి అని తిడుతూ భయపడుతుంటే డువాన్ అక్కడికి వచ్చి ఏం నువ్వు ఫైట్ చేయవా, చూస్తుంటే నువ్వు ఫైట్ చేసేటో తిన్నా కనిపించట్లేదు అని అంటుంటే ఆ గ్యూమిన్ ఆ ఇద్దరు అమ్మాయిని నెట్టేసి డువాన్ని కాకపట్టడం స్టార్ట్ చేస్తాడు. నీకెంత కావాలో చెప్పు, ఇదంతా చేయడానికి ఆ పెద్దవ నీకెంత ఇస్తున్నాడో నేను దానికి డబల్ ఇస్తా, లేదు త్రిబుల్ ఇస్తా, నా కోసం ఆ జిహాన్ గాని చితగొట్టు. అది విని డువాన్ నేనెందుకు నీ దగ్గర మనీ తీసుకోవాలి, అంతగా ఉండి చేస్తానావేమో, ఊరికే ఇవ్వు తీసుకుంటా. ఆ గ్యూమిన్ రే నీ అయ్యా నేను నిన్ను వదిలిపెట్టనురా, ఆగు, నువ్వు బుల్లి అయిన వీడియోస్ ఫొటోస్ మీ అమ్మకి పంపిస్తా, నేను వాటికి పంపితే ఆ రోజు ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అని అంటాడు. అప్పుడే జిహాన్కి తన పాస్ట్ గుర్తుకొస్తుంది. ఇది మరి అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఫాస్ట్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ రోజు జిహాన్ గ్యూమిన్ ని నువ్వు చేస్తోంది తప్పు అని అన్నందుకు ఆ గ్యూమిన్ గాడు జిహాన్ వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడతాడు. దాంతో జిహాన్ వాడిని కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఆ గ్యూమిన్ గాడు వాడేదో చిన్నపిల్లకి అయినట్లు వెళ్లి వాళ్ళ నాన్న పిలుచుకొని వస్తాడు. ఈ మ్యాటర్ హాస్పిటల్లో ఉన్న జిహాన్ వాళ్ళ మదర్ కి తెలుస్తుంది. ప్రిన్సిపల్ కి జిహాన్ వాళ్ళ అమ్మగారి కండిషన్ తెలిసి గ్యూమిన్ ఫాదర్ కి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపిద్దామనుకుంటాడు. కానీ జిహాన్ వాళ్ళ అమ్మ కదల్లేని స్థితిలో ఉన్న అక్కడికి వస్తుంది. ఎంతైనా జిహాన్ ఒక్కగానొక్క కొడుకు. మామూలుగా అయితే జిహాన్ వాళ్ళ అమ్మగారికి ఈరోజు ఆపరేషన్ ఉంటుంది, కానీ ఆపరేషన్ చేయించుకోకుండా అక్కడికి వస్తుంది. అక్కడికి రాగానే తన కండిషన్ ఇంకా క్రిటికల్ అయ్యి అక్కడే పడిపోతుంది. ఆ గ్యూమిన్ గాడు అది చూసి సైకోలా నవ్వుతుంటాడు. అప్పటి నుంచి జిహాన్ ఎవరితో ఫైట్ చేయడు. అది అదునుగా తీసుకుని ఆ గ్యూమిన్ జిహాన్ బుల్లీ చేయడం స్టార్ట్ చేస్తాడు. జిహాన్ కి మనీ చూసి ఫ్రెండ్స్ అయ్యేటోళ్ళు అంటే అస్సలు నచ్చరు. కానీ జిహాన్ క్లాస్ రూమ్ లో ఉన్నోళ్ళంతా అలాంటోళ్లే. డబ్బులు ఉంటే ఫ్రెండ్షిప్ అంటారు, డబ్బులు లేకపోతే దుబ్బేమంటారు. ఆ క్లాస్ రూమ్ లో ఉన్నోళ్ళందరినీ ఆ గ్యూమిన్ గాడు డబ్బులు ఇచ్చి కొంటాడు. అప్పటి నుంచి జిహాన్ ఒంటరిగా అవుతాడు. ప్రజెంట్ లో ఆ గ్యూమిన్ జిహాన్ బుల్లి అయిన వీడియోస్ ని ఫొటోస్ ని చూపిస్తూ ఏమైంది మాట రావడం లేదు, నేను వీటిని మీ అమ్మకు పంపిస్తానని భయపడ్డావా, వీటిని పంపియద్దు అంటే నువ్వు నా ముందు మోకరిల్లు అంటుండగా డువాన్ వాడి చేతిలో ఉన్న మొబైల్ ని లాక్కుంటాడు. ఓ వీటి వల్లే నా జిహాన్ బాగా ఇబ్బంది పడుతున్నాడు. నీ దగ్గర చాలానే ఉన్నాయి, క్లౌడ్ లో కూడా ఇంకా ఉన్నట్లున్నాయి. ఆ గ్యూమిన్ నువ్వు వాటిని డిలీట్ చేసినా అని అంటుండగా డువాన్ నాకు తెలుసు నువ్వు ఇంకా ఫొటోస్ ని వీడియోస్ ని ఎక్కడైనా దాచుంటావు, కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒకప్పటిలా కాదు, ఇప్పుడు నేను జిహాన్ తో పాటు ఉన్నా అని ఆ మొబైల్ ని తనతో పాటు తీసుకొని గ్యూమిన్ కాలర్ ని బట్టి నువ్వు గనక జిహాన్ ని ఏదైనా చేయాలని ప్లాన్ వేస్తున్నావని తెలిసినా నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ బొక్కలు చూరా చూరా చేస్తా. నాకు నిన్ను ఇప్పుడే కొట్టాలని ఉంది, కానీ జిహాన్ నువ్వే చెప్పు వినేం చేస్తే బాగుంటుంది అని జిహాన్ కాళ్ళ దగ్గర ఆ గ్యూమిన్ గాని పడేస్తాడు. జిహాన్ ఏం మాట్లాడకుండా చూస్తుంటే ఆ గ్యూమిన్ తిడుతూ పైకి లేస్తుంటాడు. జిహాన్ తనలో తాను గ్యూమిన్ నువ్వు నన్ను వద్దు అని వదిలేళ్ళిన తర్వాత నుంచి నేను ఒంటరిగా అయ్యా. చెప్పాలంటే నువ్వు అందరూ ఉన్నారు అనుకుంటూ నువ్వు ఒంటరిగానే ఉన్నావు. ఎంతైనా నీ చావు నువ్వు చావు అని నిన్ను మార్చకుండా వదిలేళ్ళి నేను చాలా పెద్ద తప్పు చేశా అని ఆలోచిస్తుండగా ఆ గ్యూమిన్ పైకి లేస్తూ జిహాన్ నేను ఆ ఫొటోస్ ని వీడియోస్ ని డిలీట్ చేస్తా, అలాగే ఇంకెప్పుడే గానీ నీ ముందుకు రాను, జిహాన్ నన్ను ఒక్కసారికి క్షమించు అని యాక్టింగ్ చేస్తూ పగిలిపోయిన బాటిల్ని తీసుకొని డువాన్ మీద అటాక్ చేయబోతే జిహాన్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి వాడిని కాల్తో తంతాడు. కాస్త లేట్ అయింటే డువాన్ ఫోటోకి దండబడేది. జిహాన్ డువాన్ నీకేం కాలేదుగా అని అడిగితే డువాన్ ఏం కాలేదులే గానీ అయినా నువ్వు ఇంత బాగా ఫైట్ చేయడం ఎప్పుడు ఎక్కడ ఎలా నేర్చుకున్నావు. కాసేపటి తర్వాత ఆ హైడౌట్ నుంచి డువాన్ జిహాన్ బయటికి వచ్చి ఇంటికి వెళ్తుంటారు. జిహాన్ తన ఫ్లాష్ బ్యాక్ ని డువాన్ తో చెప్పి దాని తర్వాతే నేను మొత్తం చేంజ్ అయ్యా, అప్పటి నుంచి నన్ను ప్రతి ఒక్కరూ బుల్లీ చేయడం స్టార్ట్ చేశారు. డువాన్ అది విని అంటే నువ్వు ఆ రోజు క్యారియాక్ లో సైలెంట్ గా ఉండడానికి కారణం జిహాన్, అవును, నాకు వాళ్ళు నన్ను బుల్లీ చేస్తుంటే ఊరికే ఉండాలని లేదు, కానీ నాకు జరిగిన ఆ ఇన్సిడెంట్ వల్ల
మళ్ళీ అలాంటిదే ఎక్కడ జరుగుతుందోనేమోనన్న భయంతో నేను ఊరికే ఉన్నా. ఎంతైనా నేను ఏ దానికి పనికిరాను. నా వల్ల నువ్వు ఈరోజు ప్రాబ్లంలో ఇరుక్కోవాల్సొచ్చింది అని మాట్లాడుతుంటే డువాన్, జిహాన్ ఏంటికలా మాట్లాడతావు? ఇందాక నువ్వు లేకుండా ఉండుంటే నా పని అయిపోయిండేది. ఆ బాటిల్ ఎంత షార్ప్గా ఉందో నీకు తెలుసా? ఈరోజు నేను బ్రతుకున్నానంటే దానికి కారణం నువ్వే అని అంటాడు. అది విన్న జిహాన్కి వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. జిహాన్, నీకు మంచి నమ్మకమైన ఫ్రెండ్ దొరకాలి. నేను లేనప్పుడు నీతో తోడుగా ఉంటూ అమ్మలా ప్రొటెక్ట్ చేసే ఫ్రెండుని ఫ్రెండుగా చేసుకో. జిహాన్ అది విని, అమ్మ నువ్వు అనుకున్నట్లు నేనేం వీక్ కాదు. దానికి జిహాన్ వాళ్ళమ్మ, అయితే జిహాన్ నువ్వు ఒకరికి నమ్మకమైన ఫ్రెండు అంటే నమ్మకంగా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం ఎంత పెద్దదైనా ఆ ప్రాబ్లం నుంచి పారిపోకుండా నేను ఉన్నా అని తనకి తోడుగా నిలబడాలి. అది విని జిహాన్, అమ్మ నువ్వు కాస్త ఓవర్గా మాట్లాడుతున్నట్లేదు. దానికి వాళ్ళమ్మ, మా పెద్దోళ్ళ ఆలోచనలు ఇలానే ఉంటాయి. తిరిగి ప్రజెంట్లో డువాన్, నేను వాడికి వార్నింగ్ ఇచ్చా, కానీ వాడు వినకుండా మీ అమ్మకి ఫొటోస్ని వీడియోస్ని పంపిస్తే ఏం చేద్దాం జిహాన్? దానికి జిహాన్, నేను దాని గురించి ఆలోచిస్తున్నా. నేను ముందే అమ్మకి మెల్లగా జరిగింది మొత్తం చెప్పడానికి ట్రై చేస్తా. ఎంతైనా జరిగిన దాన్ని ఎప్పటికీ జరగనట్లు అలా దాచి ఉంచలేం కదా. ఎప్పుడో ఒకసారి అది బయట పడాల్సిందే. నేను ఎలాగోలా ధైర్యం చేసి చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు నువ్వు నాకు తోడున్నావు, అది చాలు అని డువాన్కి థ్యాంక్స్ చెప్తే డువాన్ లోపల జిహాన్ లైఫ్ కుదుట పడిందని రిలీఫ్గా ఫీల్ అవుతూ, ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకు వేడి ఫీలింగ్ వస్తుంది. తర్వాత డువాన్ జిహాన్ ఇంటికి పంపించి తను ఎప్పుడు వర్కౌట్ చేసే గ్రౌండ్లోకి వెళ్ళి ఎస్కాట్ మిషన్ క్వాష్ని కంప్లీట్ చేసినందుకు వచ్చిన హిడెన్ ఐటెంని కలెక్ట్ చేస్తే సిస్టమ్ మనోడికి ఏదో బ్లాక్ కలర్ లాక్ని ఇస్తుంది. మనోడు అది చూసి, ఇప్పటి వరకు సిస్టమ్ కీస్ని ఇచ్చింది, ఇప్పుడేమో లాక్ని ఇచ్చింది, చూస్తుంటే పోను పోను లాక్ ఉన్న డోర్స్ని కూడా ఇచ్చేటట్లుంది అని అనుకుని ఐటమ్ ఇన్ఫోని ఓపెన్ చేసి దీని పేరు బ్లాక్ లాక్ అని ఎఫెక్ట్స్ని చదివి షాక్ అయ్యి, ఇది రియల్ లైఫ్లో సాధ్యమేనా? ఇందులో ఉన్నట్లే జరిగితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది, కానీ ఇది కాస్త డేంజరస్ ఏమో అని అనుకుంటాడు. అసలు ఆ హిడెన్ ఐటమ్ ఎఫెక్ట్ ఏంటి? మనోడు ఏం చూసి షాక్ అయ్యాడో మనకి ప్రజెంట్ అయితే ఏం చూపించారు. కట్ చేస్తే మిడ్ టర్మ్ ఎగ్జామ్ రోజు ఈవినింగ్ డువాన్ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకొని, అబ్బా సాయిరామ్, చివరికి ఎగ్జామ్ అయిపోయింది. చూస్తుంటే మనోడి పులుసు బాగా కారిపోయినట్లుంది. మనోడు తన వెనకున్న జిహాన్కి తనకి స్టడీస్లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తే జిహాన్, ఏం పర్వాలేదు, చూస్తే నువ్వు బాగా అలసిపోయినట్లున్నావు. దానికి జిహాన్, వద్దు నైనా, ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాక చదువుకోను, ముందు నుంచే చదువుకుంటా. జిహాన్, హాస్పిటల్కి వెళ్తున్నావా ఈరోజు? దానికి జిహాన్, ఈ స్టడీస్ మీద పడి అమ్మని కలవాలి. ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి అమ్మని చూసి రావాలి. అలాగే నెక్స్ట్ వీక్ స్కూల్ ట్రిప్ ఉంది, అందుకే ఈ వీకెండ్ అలా హాస్పిటల్లోనే ఉంటా. నువ్వు ఈ వీకెండ్కి ఏం చేద్దాం అనుకుంటున్నావు డువాన్ అని అడిగితే డువాన్, నేను ఒక చోటికి వెళ్ళాలి అని అంటాడు. కట్ చేస్తే తర్వాత తన ఫాదర్ చావుకి ఎవిడెన్స్ని వెతకడం కోసం మొబైల్లో సన్లైట్ షెల్టర్ లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్న డువాన్ని చూస్తాం. ఆ ప్లేస్ని వెతకడం చాలా కష్టంగా ఉంది. ఎంతైనా నేను ఈ ఏరియాకి వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ మూలకు వెళ్ళి రైట్కి తిరగాలి అని సన్లైట్ షెల్టర్ని వెతుకుతూ వెళ్తుంటాడు. సన్లైట్ షెల్టర్ మూసేసి 3 years అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏదో ఒక మూలన ఏదో ఒక క్లూ అన్న దొరకబోతుందా అని అనుకుంటాడు. అలా సన్లైట్ షెల్టర్ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్ ని కూల్చేస్తుంటారు. మనోడు అది చూసి, ఏంటి బిల్డింగ్ ని కూల్చేస్తున్నారు? అప్పుడే ఒక ముసలాయన అక్కడికి వచ్చి మనోడి మాటల్ని విని, కూల్చేస్తున్నారని అపశకునపు మాటలు ఇంటికి మాట్లాడుతున్నావు, దాన్ని రీమోడలింగ్ అంటారు. ఆ బిల్డింగ్ బాగా పాతదైపోయింది. 3 years నుంచి ఎవరు ఆ బిల్డింగ్ లో ఉండట్లేదు. అలా ఒక బిల్డింగ్ పడి ఉంటే ఆ బిల్డింగ్ ఓనర్ కి ఎంత నష్టమో నీకేం తెలుసు? డువాన్ అది విని, బిల్డింగ్ ఓనరా? కానీ అయ్యగారు, ఈ ప్లేస్ సన్లైట్ షెల్టర్ది కదా. దానికి ఆ తాత, నాకేం తెలుసు, ఏమి నువ్వు ఆ షెల్టర్ లో ఉండేటోడివా? దానికి డువాన్, లేదు, నేను ఆ షెల్టర్ రిప్రజెంటేటివ్ జిన్ హో కొడుకును. అది విని ఆ తాత, ఇక్కడికి ఎందుకు వచ్చావు? దానికి డువాన్, నేను ఇక్కడ ఏమన్నా ఐటమ్స్ ఏమన్నా ఉండిపోయాయేమోనని వచ్చా. ఆ తాత, మిగిలిపోయిన ఐటమ్స్ ఏమో అక్కడ ఉండవు, షెల్టర్ మూసేశాక అంతా ఒక్క ముక్క కూడా వదలకుండా క్లియర్ చేశారు, అక్కడికి వెళ్ళినా నీకేం దొరకదు. అది విని డువాన్, అంటే ఇక్కడ ఏ క్లూ లేదా అని ఆలోచిస్తుంటే ఆ తాత, డువాన్ని అక్కడే ఆగు, ఇప్పుడే వస్తా అని వెళ్ళి ఏదో బాక్స్ తీసుకొని వచ్చి డువాన్ చేతిలో పెడతాడు. డువాన్, ఏంటిది? ఆ తాతకి ఆ బాక్స్ సన్లైట్ షెల్టర్ ని క్లియర్ చేసేటప్పుడు డువాన్ వాళ్ళ నాన్న రూమ్ లో దొరుకుంటుంది. ఆ తాత ఆ ఐటమ్ తన దగ్గర ఉంటే బ్యాడ్ లక్ రాదేమో, అలాగే దాన్ని అలా వదిలేయడం ఎందుకని తను తీసుకొని ఉంటాడు. ఆ తాత, నేను దాన్ని ఫస్ట్ పారేద్దాం అనుకున్నా, కానీ ఎందుకులేని పారేయలేదు. అలాగే ఏవన్నా దొరికిన వస్తువుల్ని పారేస్తే బ్యాడ్ లక్ వస్తుంది. మన డువాన్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో పగిలిపోయిన గ్లాసెస్ ఉంటాయి. ఆ తాత, అందులో ఉన్న గ్లాసెస్ పగిలిపోయాయి, అయినా ఎవరో జాగ్రత్తగా ఆ బాక్సులు పెట్టారు. చూస్తుంటే ఆ గ్లాస్ వెనక ఏదో స్టోరీ ఉన్నట్లుంది. నాకైతే దానితో ఏ ఉపయోగం లేదు, నీకు కావాలంటే తీసుకుపో. డువాన్ వాళ్ళ నాన్న గ్లాసెస్ ఏం వాడడు. వాటిని చూసి, ఇవి మా నాన్నవి కావు, ఒకటి సన్లైట్ షెల్టర్లోని వాళ్ళవన్నా అయి ఉండాలి, లేకపోతే ఎవరన్నా బయటి వాళ్ళవన్నా అయి ఉండాలి అని వాటిని తనతో పాటు తీసుకెళ్దాం అనుకుంటాడు. ఆ తాత,
ఇక అది తప్ప నా దగ్గర ఏం లేవు. డువాన్ అక్కడి నుంచి వెళ్తూ ఆ తాతకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళబోతుంటే ఆ తాత సడన్గా ఎప్పుడు రాంది ఈరోజు ఎందుకు ఇలా వచ్చావు? దానికి డువాన్ నాకు మా నాన్న గుర్తుకొచ్చి ఇలా వచ్చా. అది విని ఆ తాత నా కన్నీళ్లు తెప్పించారా కుర్ర కుంక అని అక్కడి నుంచి వెళ్తూ ఈ పిల్ల కుంక నా గతం గుర్తుకొచ్చేలా చేశాడు. దీనివల్ల నాకేం బ్యాడ్ లక్ రాదుగా. కట్ చేస్తే ఒక రెస్టారెంట్లో ఒక న్యూ క్యారెక్టర్ని చూస్తాం. వీడి జుట్టు అచ్చం ఎండిపోయిన గడ్డిలాగే ఉంటుంది. ఈ గడ్డి బొచ్చోడు వాడి ముందు ఉన్న క్లయింట్తో మాట్లాడుతుంటాడు. వీడు గువానాక్ డిస్ట్రిక్ట్ బుల్లీ కౌన్సిల్ సియోవోన్ డాంగ్ అసోసియేట్. ఇదేదో కొత్త బ్యాచ్. వీడి నేమ్ చాయి జున్హో. వీడు మర్సెంటిల్ ఏజెన్సీ అంటే ఒకరిని కొట్టడం కోసం మనుషుల్ని మాట్లాడుతుంటాడు. వీడి దగ్గరకు వచ్చిన క్లయింట్ ఎవరో కాదు, ఆ లీ గ్యూమిన్. వీడు డువాన్ని జిహాన్ని కొట్టించడానికి మనుషుల కోసం వచ్చుంటాడు. ఆ ఎండుగడ్డి బొచ్చోడు సరేలే కానీ నువ్వు ఈ మధ్య నీ 3rd ఇయర్ సీనియర్స్ ని కొట్టించడం కోసం మా దగ్గరికి మనుషుల కోసం వచ్చావు కదా, మళ్ళీ అంటే కాస్త మనీ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. ఆ గ్యూమెన్ ఆ ఎండుగడ్డి బొచ్చు ముందు మనీ వేసి ఏం నేను మనీ ఇవ్వలేను అనుకున్నావా? మర్యాదగా నోరు మూసుకొని నేను చెప్పింది చెప్పినట్లు చేయి. ఆ గ్యూమెన్ గాడి బిహేవియర్ ఆ ఎండుగడ్డి బొచ్చోడికి అక్కడున్న వాడి మనుషులకి నచ్చదు. కానీ మనీ కోసం భరిస్తారు. ఈ డబ్బు ఉన్న పిల్ల కుంకలంతా అంతే, కొవ్వెక్కి సచ్చంటారు. మనీ ఇస్తే ఏదైనా సాల్వ్ అవుద్ది మిస్టర్ క్లయింట్. ఇక మొత్తం నాకు వదిలే అని డువాన్ జిహాన్ నేమ్స్ వాళ్ళు చదివే స్కూల్స్ ఏవో చెప్పమంటే ఆ గ్యూమిన్ చెప్తాడు. ఆ ఎండుగడ్డి జుట్టోడు డువాన్ జిహాన్ డీటెయిల్స్ ని తన ల్యాప్టాప్ లో సెర్చ్ చేస్తాడు. జిహాన్ డీటెయిల్స్ లో ఏం పెద్దగా రియాక్షన్ ఇవ్వడు. కానీ డువాన్ డీటెయిల్స్ ని చూసి ఆ ఎండుగడ్డి జుట్టోడు లైట్ గా షాక్ అయినట్లు రియాక్షన్ ఇస్తాడు. మనోడి డీటెయిల్స్ లో మనోడు బొరా మైడాంగ్ రిప్రజెంటేటివ్ అని, అలాగే మనోడు ఆ బాంగ్ చాంగ్ డాంగ్ రిప్రజెంటేటివ్ జాయిక్ సియాక్యాంగ్ ని, అదే ఆ పొట్టోని కొట్టినట్లు డీటెయిల్స్ ఉంటాయి. ఆ గ్యూమిన్ ఆ ఎండుగడ్డి జుట్టు రియాక్షన్ చూసి నా కొండ్లు నువ్వు అనుకున్నట్లు కాదు, వాళ్ళు స్ట్రాంగ్. నువ్వు ఎవరినో పనికి మాలిన వాళ్ళని పంపితే ఏ ఉపయోగం ఉండదు, ముందుగానే చెప్తున్నా అని అంటే ఆ ఎండుగడ్డి జుట్టు ముందే చెప్తున్నందుకు థ్యాంక్స్ మిస్టర్ క్లయింట్, కానీ నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు. మా దగ్గర ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు 24 గంటలు ఎనర్జెటిక్ గా ఉంటారు. అప్పుడే మనం ఎక్కడో దూరంగా ఎవరో బొక్కలు విరగొడుతున్న ఒకరిని చూస్తాం. వీడి నేమ్ ఇయో సియోప్. వీడి 2nd ఇయర్ సియోవాంగ్ డాంగ్ అసోసియేట్. వీని అంతా లిటిల్ బ్రదర్ అని పిలుస్తారు. మనం అలానే పిలుచుకుందాం. వీడు వాడి పెద్దన్నతో కాల్ మాట్లాడుతూ రే అన్న, లీడర్ పని అయిపోయిందే, నేను వాడి చెంచాలందరినీ పడుకోబెట్టా, అప్పుడే మనం వాడి పెద్దన్నని చూస్తాం. వీడి నేమ్ హోటాయ్ సియోప్. వీడిని అంతా బిగ్ బ్రో అని పిలుస్తారు. వీడు వాడి లిటిల్ బ్రదర్ తో నేను నీకు చాలా సార్లు చెప్పా, నీ పెద్దన్నకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆ లిటిల్ బ్రో ఏ ట్విన్స్ ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఎంత, ఇచ్చుకోకపోతే ఎంత. బిగ్ బ్రో ఆ లీడర్ని తలకిందులుగా పట్టుకొని నేను ఎక్కడికి వస్తే నా చేతిలో తల్లు తింటావు చెప్తున్నా. ఆ ఎండుగడ్డి జుట్టోడు గ్యూమిన్తో చెప్పిన ప్రొఫెషనల్స్ వీళ్ళే. ఆ ఎండుగడ్డి జుట్టోడు గ్యూమిన్కి వరి కావద్దు, అంత నాకు వదిలే అని గ్యూమిన్ అక్కడి నుంచి పంపిస్తాడు. తర్వాత 2nd ఇయర్ స్కూల్ ట్రిప్ స్టార్ట్ అయి ఉంటుంది. డువాన్ తన 2nd ఇయర్ రూమ్ 3 బస్సుని వెతుక్కుంటూ టైం చాలా త్వరగా గడిచిపోయింది. అప్పుడే 2nd ఇయర్ స్కూల్ ట్రిప్ వచ్చేసింది. ప్రతి ఒక్కరూ బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ స్కూల్ ట్రిప్ గురించి ఎగ్జైట్మెంట్గా ఫీల్ కాలే. ఈ ట్రిప్లు అన్నీ బోరింగ్, నేను ఇక్కడికి రాకుండా ఇంట్లోనే కూర్చొని గేమ్స్ ఆడుకుంటా ఉండున్నా బాగుండు అని ఆలోచిస్తుంటే హ్యారీని అక్కడికి వచ్చి డువాన్ని పలకరిస్తూ నాకు ఈ ట్రిప్ గురించి తలుచుకుంటుంటే ఎగ్జైట్మెంట్ గా ఉంది. హ్యారీని అక్కడ చూసి డువాన్ ఎగురుతూ నాకు ఈ ట్రిప్ మీద బాగా ఎగ్జైట్మెంట్ గా ఉంది, ఈ ట్రిప్ నా లైఫ్ లోనే మర్చిపోలేనిదిగా మారుతుంది అని హ్యారీన్తో మాట్లాడుతుండగా జిహాన్ అక్కడికి వస్తాడు. ఇప్పుడు డువాన్కి ఆ ట్రిప్ ని ఎంజాయ్ చేయడం కోసం హ్యారీన్ జిహాన్ తోడుగా ఉన్నారు. అది చూసి డువాన్ చూస్తుంటే నేను ఈ ట్రిప్కి వచ్చి మంచి పని చేసినట్లున్నా అని అనుకుంటాడు. పక్కన బస్సులో ఎవరో కాల్ మాట్లాడుతుంటారు. కాల్ అవతల నుంచి మాట్లాడుతున్నోళ్ళు ఏం మన క్లయింట్ చెప్పింది బాగా అర్థమైంది కదా, మీరు ఇప్పుడు ఫారిన్ ఏరియాలో వర్క్ చేయబోతున్నారు, ఏ ఇబ్బంది పడకుండా ఎప్పుడు చేసేలాగే వాడి పని ముగియండి. మన డువాన్ వాళ్ళు వెళ్తున్న అదే ట్రిప్కి ఆ ట్విన్ బ్రదర్స్ వస్తుంటారు. వాళ్ళు ఆల్రెడీ ముందే బస్ ఎక్కి కూర్చొని ఉంటారు. ఆ ఇద్దరు అన్నలు ఆ ట్రిప్ మీద డువాన్ లాగే బాగా ఎగ్జైట్మెంట్ తో ఉంటారు. డువాన్ స్కూల్ ట్రిప్ మీద ఎగ్జైట్మెంట్ తో ఉంటే ఆ ఇద్దరు అన్నలు డువాన్ కొట్టడం మీద ఎగ్జైట్మెంట్ తో ఉంటారు. ఇక్కడితో ఈ ఎగ్జామ్ వీక్ ఆర్క్ పూర్తిగా కంప్లీట్ అవుద్ది. మనం నెక్స్ట్ స్టార్ట్ చేసుకోబోయేది స్కూల్ ట్రిప్ ఆర్క్. ఇందులో టోటల్ 9 చాప్టర్స్ ఉంటాయి. ఇక ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఆర్క్ మీద మీరు ఏదైనా అడగాలనుకున్నా లేదా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.